ఈ సుందరాకుడు చూస్తాకు వచ్చింది ఈ అందాల రాముడి కోసం వచ్చింది రే. వెళ్ళి చూద్దాందా? ఓ పిల్ల రేటెంత? అమ్మాయి ఆ టైపులా లేదు రే. ఎవరు మీరు? జూ నుంచి తప్పించుకుని వచ్చిన పెద్ద కోతిలా ఉన్నారు. వీళ్ళందరికీ అందగత్తుల కోసం ఆడతాం పాడతాం. ఇలాంటి అందాల గత్తెలతో పాటలు పాడతాం, అవసరమని చేస్తుంటాం. మీ మొహాలు చూస్తుంటే అలాగే ఉన్నారు. ఆహా, నా మనసు రాసిన సుందరి. నీ పేరు సుందరి కాదు? గుండెల్లో గుబులు పట్టించిన అమ్మాయి నీ పేరు చాందీ కాదు? అవేమీ కాదులే కానీ నా పేరు రోజా. ఆహా, నీ పేరు ఎంత ముద్దుగా ఉంది అమ్మాయి. మన ఇద్దరు ప్రేమించుకుందామా? రోజా, నా మనసులో లేపావు అశాంతి. మన ఇద్దరం పెళ్లి చేసుకున్నారా? ఓ పిల్ల, నువ్వు నాకు నచ్చావు. ఏమంటావు? నువ్వు నేను లేచిపోదా? చూస్తుంటే మీరిద్దరు పెద్ద పోకిరి ఎదవల్లాగున్నారే. ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే మా ఆయన వచ్చినాక మీ ఇద్దరు గట్టిగా పెళ్లి చేస్తాడు. ఒకరితో ప్రేమించుకున్నందుకు, ఒకరు లేచిపోదామన్నందుకు. వచ్చిన దారిని వెళ్ళండి సార్. రోజా, ముద్దుగా అందరూ ముద్దులు అంటారు. ఏమంటావు? రోజా, ముద్దుగా నన్ను అందరూ శతముదురు అంటారు. అందుకే ఇద్దరు ముదిరిపోయిన బెండకాయలా తయారయ్యారు. నా పేరు చెబితే అందరూ అయిపోతారు అంతే. చెబితే పిచ్చోళ్ళు అందరూ మారిపోతారు. సరే కానీ బావులు, ఇంతకీ మీ పేర్లు ఏమిటి? నా పేరు సీకే. మరి తమరి పేరు? నా పేరు పీకే. అయినా అవి పేర్లు అంత అసహ్యంగా ఉన్నాయి. అంత అసహ్యంగా? నేను ఎప్పుడు నూలెట్టో ఏలేసుకుని చీకుతానని మా నాయనమ్మ ఎప్పుడు నా పేరు చీకే అని పెట్టింది అంతే. నేను ఎప్పుడు పాలు పిసుగుతానని నా పేరు పీకే అని పెట్టారు. ఏమంటావు? నేను చీకనా? మీ పేర్లకి చాలానే స్టోరీ ఉందన్నమాట. నువ్వే కావాలి నాకు. ఏమంటావు పిల్ల? ఇదిగో నా రాణిలా ప్రేమిస్తా. మీ ఇద్దరిని ఎర్రగడ్డ పిచ్చాసుపట్లలో జాయిన్ చేస్తే సరిపోద్ది అనుకుంటా. రోజా, ఏం కుదరదు, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నారా? అయితే మరి ప్రేమించుకుంటారా? అయితే నేను ప్రేమించి పెళ్ళి ఆడతా. అయితే మన ఇద్దరు ముందు మీరిద్దరు కలిసి నాతో ఎవరు బాగా డాన్స్ చేస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా, ఓకేనా? అయితే రెడీ? నేను రెడీ.